రెండేళ్ల వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం అయ్యిపోయింది. ఇంకా మిగిలింది రెండేళ్లే. అందులో ఒక సంవత్సరంన్నర పాదయాత్రే ఉంటుంది. మరి నెక్స్ట్ ఏంటి? జగన్ ఎందుకంటున్నాడంటే పార్టీ శ్రేణులకు ఉత్సాహపరచాలి. ఎందుకంటే రోజు రాజకీయంగా ఘర్షణ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో అందువల్ల తమ పార్టీ శ్రేణుల్ని నిలబెట్టుకోవాలన్నా, పార్టీ నాయకులు నిలబెట్టుకోవాలన్నా వాళ్ళని ఆశ చూపాలి, ఉత్సాహపరచాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవారు నెక్స్ట్ అధికారంలోకి వస్తామన్న ఆశతోనే ఆ పార్టీలో ఉంటారు, రాజకీయాలు బతుకుతారు. అధికారమే రాదు అనుకున్న రోజు రాజకీయ నాయకులు ఆక్సిజన్ లేకుండా బతికినట్లే. సో ఎలా బతకగలుగుతారు? అట్మాస్ఫియర్ లేని ప్లేస్లో బతకగలుగుతారా? సో అందువల్ల పాలిటిక్స్లో పవర్ అనేది రాజకీయాల్లో నిలుపుతుంది, పార్టీలు నిలుపుతుంది. అందువల్ల తమ శ్రేణుల్ని నాయకుల్ని నిలుపుకోవాలంటే జగన్ అలా ఆ రకంగా మాట్లాడుతూనే ఉంటాడు. రెండవది తనకున్న ఓటింగ్ను నిలబెట్టుకోవాలి. ఇప్పటివరకు కూడా అనేక సర్వేలు చెప్తున్నది తనకు వచ్చిన 40% ఓటింగ్ నిలబెట్టుకుంటున్నాడని. ఇక తన ఓటింగ్ను నిలబెట్టుకొని స్వింగ్ ఓటర్లను అట్రాక్ట్ చేయాలి. స్వింగ్ ఓటర్స్ ఏంటంటే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటారు. అంటే గెలిచే వైపుగా మొగ్గు చూపేటువంటి స్వభావము చాలామంది ఓటర్లు ఉంటుంది. తమ ఓటు వృధా కాకూడదు, గెలిచే వాడికి ఓటు వేయాలన్న సైకాలజీ కూడా ఉంటుంది. ఆ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్తో ఓటు వేసేటువంటి సింగు ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలన్నా, తన ఓటును చెదిరిపోకుండా చూసుకోవాలన్నా, తాను అధికారంలోకి వస్తాడు అన్న కాన్ఫిడెన్స్ను క్రియేట్ చేయాలి. మూడవది ప్రత్యర్థి వర్గంలో గందరగోళాన్ని సృష్టించడానికి కూడా ఎక్కడో చోట కూటమిలో కూడా అదో మళ్ళీ జగన్ వస్తాడా అనే ఫియర్. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, లోకేష్లు పదే మమ్మల్ని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు, మళ్ళీ జగన్ వస్తే ఎట్లా అని రోజు చెప్తున్నారు. అలాగే జగన్ 5 ఏళ్ళు రాష్ట్రం ధ్వంసం చేశారు, మళ్ళీ జగన్ వస్తే ధ్వంసం చేస్తాడు అని జగన్ బూచి, జగన్ భయం రోజు చెప్తున్నారు. మరి ఆ భయం కూటమి నేతల్లో కూడా ఉండొచ్చు కదా. అందువల్ల ఆ భయాన్ని కూటమి నేతల్లో పెంచడం కూడా జగన్మోహన్ రెడ్డి 3వ లక్ష్యం. 4వది ఆయన అంచనాలు కూడా అలా ఉండవచ్చు. చాలామంది నాయకులకు స్వీయ అంచనాలు ఉంటాయి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధం లేదు. సో తన చుట్టూ ఒక బలగం ఉంటుంది. వాళ్ళు రోజు వచ్చి అసలు అందరూ జగన్ అంటున్నారు, ఎక్కడ చూసినా ఇప్పుడు ఎన్నికలు జరుపుతున్నా మనకు లాస్ట్ టైం 151 వచ్చి 170 వస్తాయని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉన్న సిచ్యువేషన్ పైన ఫీడ్బ్యాక్ కూడా రియల్గా ఇవ్వరు. కొన్నిసార్లు నాయకులు నిజంగానే నమ్మచ్చు కూడా. సో అలాగే ఉంది పరిస్థితి అని. సో ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే మనం గెలిచిపోతాం అనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే జగన్ ఓడిపోయాక కూడా అన్నాడు, అది నేను ఎట్లా ఓడిపోయానో నాకు అర్థం కావడం లేదు, సో నాకు ఏ ఎవిడెన్స్ లేదు, కానీ ఏం జరిగిందో అర్థమైతలేదు, నేను బటన్ నొక్కి ఇన్ని లక్షల మందికి ప్రయోజనం చేస్తే వాళ్ళంతా ఎక్కడ పోయారు, అప్పుడు ప్రేమానురాగాలు ఏమయ్యాయని మాట్లాడాడు కదా. సో సహజంగానే తను నమ్మవచ్చు కూడా, తనకే బలం ఉంది, తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అనే భావన కూడా ఉండొచ్చు. 5వది తన పాదయాత్ర గురించి ఒక బజ్ క్రియేట్ చేయడం, పొలిటికల్ సర్కిల్స్లో, పార్టీలో, మీడియాలో బజ్ క్రియేట్ చేయడం కూడా ఒక లక్ష్యం కావచ్చు.